తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన పడొద్దన్నారు పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి. వెనక ముందో పదవులు వస్తాయని తెలిపారు ఆయన. తుంగతుర్తి వ్యవహారంపై పీసీసీకి నివేదిక ఇచ్చారని వెల్లడించారు. నివేదిక అమలు చేస్తారని నమ్ముతున్నారని అన్నారు. తన దగ్గర కూడా ఒక నివేదిక కాపీ ఉందని స్పష్టం చేశారు. ఏఐసీసీ నిబంధనల మేరకు మండల కమిటీలపైన నివేదికలో పొందుపరిచానంటున్న జగ్గారెడ్డితో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మనతో ఉన్నారు. జగ్గారెడ్డి గారు, తుంగతుర్తి పంచాయతీకి జగ్గారెడ్డి మార్క్ జెండుబామ్ ఏం రాశారు? ఎమ్మెల్యే ప్రాధాన్యత, ఏఐసిసి గైడ్లైన్స్, ఎంపీ రెండో ప్రాధాన్యత, జిల్లా ప్రెసిడెంట్ ప్రాధాన్యత, అభిప్రాయాలు అండ్ 30-40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న మండల నాయకులయ్యి, ప్రజాప్రతినిధులయ్యి, కొందరు ఇంపార్టెంట్ వాళ్ళయ్యి, అట్లాగే 2 సార్లు ఎక్స్ఎంపీగా పనిచేసిన రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డిది, ఇద్దరిది రాజగోపాల్ రెడ్డిది వెంకటరెడ్డిది, ఉత్తమ్ రెడ్డి సొంత విలేజ్ అంటే అక్కడ ఆయనది, వాళ్ళ యొక్క సూచనలు అభిప్రాయాలు తీసుకున్నారు. వాళ్ళేమి ఇన్వాల్వ్ కాలే, వాళ్ళు కొన్ని సూచనలు చేసారు. అవన్నీ కూడా ఇందులో రాసినాం. అల్టిమేట్ ఎమ్మెల్యే ప్రాధాన్యత పెట్టుకుంటూ ఏఐసీ గైడ్లైన్స్ పెట్టుకుంటేనే వాళ్ళ అందరి ఆలోచన ఆ సూచనలను అందులో రిపోర్ట్లో రాసి ఒక 7 పేజీల లెటర్ ఇవ్వడం జరిగింది అక్కడ. సరే, ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో ఇదే తరహా పంచాయతీ, కానీ కేవలం తుంగతుర్తి మాత్రమే ఇంతమంది నాయకులు సామ్యాలకి వ్యతిరేకంగానో సామ్యాలు ఏదో చేస్తున్నానో ఎందుకు వచ్చింది? మీ ఇన్ని రోజులు స్టడీ చేశారుగా, ఏమనిపించింది? ఏదో జరిగింది, దాని మీద పీసీసీ ప్రెసిడెంట్ గారు ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. అందరినీ పిలిపించిన, అందరితో మాట్లాడిన, అందరూ సూచనలు సలహాలు అభిప్రాయాలు చెప్పారు. అవన్నీ రాసిన, ఎవరు మిస్ కాకుండా అన్నీ రాసిన, దాన్ని ప్రతి పారాగ్రాఫ్ పీసీసీ ప్రెసిడెంట్ చదువుకొని ఒక డిసిషన్కి వస్తాడు. అది ఏ రకంగా దాన్ని సాల్వ్ చేస్తాడని ప్రెసిడెంట్ గారికి, సీఎం గారికి అండ్ నటరాజన్ గారు చూస్తారు. ఏఐసీసీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని మండల కమిటీల నియామకంలో ఎమ్మెల్యే పాటించారా లేదా? అంటే అది నేను చెప్పలేను, కానీ ఏఐసీసీ డైరెక్షన్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు అన్నది రిపోర్ట్లో రాసేది ఇచ్చిన నేను. అది నేను చెప్పొద్దు, నా నోటి నుంచి నేను చెప్పొద్దు. రిపోర్ట్లు ఇచ్చేసిన, అది అంతా రిపోర్ట్లు ఇచ్చినది అంతా. మీ నివేదిక తయారు చేసిన క్రమంలోనే రాజగోపాల్ రెడ్డి, సామ్యాల మీద రాజగోపాల్ రెడ్డి ఈ పంచాయతీ అంతా జరిగింది. వాటిని ఎట్టా చూస్తారు? లాస్ట్కి అది రెడ్డిలు దళితుల్ని అవమానపరుస్తున్నాను, మా అధికారాన్ని లాక్కుంటున్నారనో, లేదంటే మీ ఓటమికి మేము డప్పు కొడతామని చెప్పి సామ్యాల నుంచి కామెంట్ రాయడం, ఇట్లాంటి. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయ వ్యవహారము, గవర్నమెంట్లో అంతర్గత వ్యవహారము, మా కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ వ్యవహారం. ఇది ఏ కులాలకు సంబంధించిన వ్యవహారం కాదు. ఇది కాకపోతే సామ్యాలు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ రెడ్డి, జాన్ రెడ్డి గారు వీళ్ళేమో రాష్ట్ర నాయకులు. ఆయన ఎమ్మెల్యే, వీళ్ళు రాష్ట్ర నాయకులు. కాబట్టి మనం వాళ్ళ నలుగురిని ఎంతసేపు మీడియా కూడా తుంగతుర్తి మీ కోణంలో చూడకండి పర్సనాలిటీలని. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా కాలే, వాళ్ళ సూచనలు చేసి ఇట్లా చేయండి, ఇట్లా చేస్తే బాగుంటుందేమో మీరు ఆలోచన చేసుకోండి అని చెప్పారు అంతే. వాళ్ళు అదే రాసినాం దాంట్లో. వాళ్ళేమి ఇన్వాల్వ్ కాలేవారు. రాజగోపాల్ రెడ్డి కాలే, ఉత్తమ్ సార్ కాలే, వెంకటరెడ్డి గారు ఎవరు కూడా కాలే, జానారెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ కాలే. వీళ్ళు కూడా సూచనలు. ఎవరు ఇన్వాల్వ్మెంట్ కాకపోతే ఎందుకు వచ్చింది పంచాయతీ? అంటే మనం ఏది మాట్లాడినా అది ఎటు నుంచి ఎటు పోతుందో, ఎవరు ఎందుకు ఎటు తీసుకుపోతారో కన్ఫ్యూజ్ ఉంది. కాబట్టి మనం ఏం మాట్లాడకపోవడం నాకు ఇచ్చిన బాధ్యత ప్రకారము రిపోర్ట్ తయారు చేసినా ఇచ్చేసిన. వాళ్ళు ఎట్లా దాన్ని బ్యాలెన్సింగ్ చేస్తారు. అంటే కమిటీ ముందుకు వచ్చినప్పుడు ఆయన అభిప్రాయాలు చెప్పిన తర్వాత జరిగినటువంటి ఎపిసోడ్లో పీసీసీ ప్రకటించినటువంటి మండల అధ్యక్షులు ఫైనల్, దాంట్లో మార్పులు ఉండవు, చేర్పులు ఉండవు అని చెప్పారు. ఇలాంటి సందర్భంలో మీరు ఎన్ని నివేదికలు ఇచ్చినా వేస్ట్ అనే కదా. చూద్దాం, నా నివేదిక పనిచేస్తుందా పనిచేయదా, నేను ఇచ్చిన రిపోర్టుని అనుసరించరా, అది దాని తర్వాత మళ్ళీ మాట్లాడతా. ఇప్పుడు ఎందుకు అది? మీరు అడిగిర్రు, నేనేదో ఏమి కానప్పుడు ఎందుకో మాట్లాడాలి. నేను ఇచ్చిన దాన్ని ఒక కాపీ నా దగ్గర కూడా ఉంది, చూస్తుంది. నాకు తెలిసిన కాడికి పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ దాన్ని ఎట్లా ఆయన చూసేది అన్వేషండి కదా. అక్కడ సామ్యాలు ఎమ్మెల్యే ప్రాధాన్యత, ఎంపీ శ్యామల కిరణ్ రెడ్డి ప్రాధాన్యత, ప్రెసిడెంటు ప్రాధాన్యతనే,
మాకు ముగ్గురు నాయకులు రాజగోపాల్ రెడ్డి గారు అండ్ ఉత్తమ్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు. ఆ ప్రాధాన్యతని కాదనిలేం కదా. వాళ్ళని ఎంతసేపు ఆ 3 పర్సనల్ నియోజకవర్గాన్ని ఫిక్స్ చేయలేను కదా. వాళ్ళు స్టేట్ పర్సనాలిటీస్ కదా. ఒక నియోజకవర్గ కోణంలో నేను ఎందుకు ఆలోచన చేస్తా? నియోజకవర్గ కోణంలో ఎమ్మెల్యేకి సంబంధించిన దాంట్లో 100% ప్రాధాన్యత ఉంటుంది. అందులో ఏం డౌట్ ఏం లేదు. సరే, తుంగతుర్తి కార్యకర్తలుగానే ఏమైనా చెప్తారా? జగ్గారెడ్డి ఇన్ని రోజులు 9 మండలాల నాయకులతో మాట్లాడి అంటే 9 మండలాల 30-40 ఏళ్ళ నుంచి కష్టపడుతున్న కార్యకర్తల నాయకుల అభిప్రాయాలను కూడా వాళ్ళు గాంధీ వాళ్ళు చెప్పింది కూడా అందులో రాసిన, వాళ్ళే కూడా రాసిన. ఎవరు తొందరపడకండి, ఎన్కో ముందో పవర్ అందరికీ అందుతుంది, ఎవరు తొందరపడకండి అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది తుంగతుర్తి ఎపిసోడ్కి జగ్గారెడ్డి ఇచ్చినటువంటి నివేదికపై ఆయన అభిప్రాయం. కెమెరామెన్ శ్రీనివాస్ గారితో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.